నమస్తే మిత్రమా. నమస్తే మిత్రమా. బిగ్ బాస్ 8 సీజన్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళు కపుల్ గా వచ్చారు, మనం కూడా జోడీగానే వస్తున్నాము. ఇప్పటి నుంచి బిగ్ బాస్ 8 ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడాలి. ఫస్ట్ అసలు నాకు ఆ బిగ్ బాస్ 8 లో ఎంట్రీలు చూస్తే నేను షాక్ అయిపోయినా. అసలు ఎవరు ఏంది ఏమీ అర్థమైతలేదు. నీకేమైనా అర్థమైందో తెలుసుకోవడానికి వచ్చి మనము మొన్నటిసారి ఒక వీడియో చేసాం. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఇంకా ఎంట్రీ కాకముందే మనం ఒక వీడియో చేసాం. నెక్స్ట్ స్టెప్ ఈ బిగ్ బాస్ లకు అగ్గిపేట మచ్చ, ఆవేశం స్టార్, ఉప్పల బాలు ఈ లెజెండరీ తోటే నడుతుంది. వాళ్ళు నయం అనిపించింది. సరే, పేర్ల వైజ్ గా నీకు చెప్పు ఒకసారి. ఇప్పుడు పేర్ల వైజ్ అంటే ఇప్పుడు నేను చెప్తా పట, నేను చెప్తాను నీకే. సరే, నా మైండ్ సెట్ ఏమైనా రాంగ్ గా ఆలోచించవచ్చు కదా. లేదు, నేను పేర్లు చెప్తా, నువ్వు చెప్పు. ఓకే, ఫస్ట్ యష్మి గౌడ ఫస్ట్ ఎంట్రీ ఇచ్చింది. పేరే ఇన్లే ఇప్పటిదాకా. అమ్మతోడు చెప్తాను, అబద్ధం చెప్పాల్సిన దౌర్భాగ్యం నాకు అట్లా. నిన్న ఇన్లే పేరున్నా కానీ ఆమె ముఖం చూడలేదు నేను ఇప్పటిదాకా. మరి ఏం చేసింది, ఏం సిరీస్ లో అనేది మనకు తెలియదు. ఎందుకంటే తెల్లారితే సోషల్ మీడియా 24 గంటలు ఫోన్ లో ఉంటూనే ఉంటాం. మన జియో బాబాయ్ పుణ్యమా అంటారు. కానీ నేనే చూడలేదు. ఇందో ప్రొఫెషనల్ నేను ఆర్టిస్ట్ అయ్యుండి నేనే వాళ్ళని చూడలేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? మామూలుగా అసలు సినిమా సడన్ గా షాక్ అవుతాడు. ఓకే, షాక్ ఇద్దామని బిస్కెట్. నేను ఇప్పటికీ చెప్తున్నా, ఆమె నువ్వు ఉప్పల్ బాల్ గాని పక్కన పెడితే ఫస్ట్ ఉప్పల్ బాల్ గాని అందరు గుర్తుపడతారు. ఇది ఫిక్స్. నెక్స్ట్ నిఖిల్. ఎవరు అదే నువ్వు చెప్పారు. నిఖిల్ ఎవరు? సెకండ్ ఎంట్రీ నిఖిల్. ఎందులో చేసిండు అతను? నిఖిల్ అంటే ఏం చేసిండు, ఎందులో చేసిండు? నాకు అంత తెలిస్తే నేను ఎందుకు నీ దగ్గరకు వచ్చి కూర్చుంటా. నిఖిల్ మలియక్కల్ గోరింటాకు సీరియల్లో చేసిండంట. ఈ పీతి పంచాయతీల సీరియల్ అయితే మనకు టచ్ లేదు. మా ఇంట్లో ఏదో చెప్పి లీడింగ్ సీరియల్లో చేసిండంటే ఏదో సీరియల్లో చేస్తున్నాడు అని చెప్పి తప్ప అది పెద్ద ఫేమ్ ఉన్నోడు అయితే కాదు వాడు. నెక్స్ట్ అభయ్ నవీన్. అభి కాదు, అభయ్ నవీన్. ఎలిజిబుల్ చేసిండు. మొన్న డిజెట్ ఇల్లు 2 లో కూడా పర్వాలేదు. ఓకే అంటే 1. ఓకే. నెక్స్ట్ ప్రేరణ యాడ చూడలేదు మనం. కానీ లోపల వచ్చిన వాళ్ళందరూ ఆమెతో కొంచెం మంచిగా మాట్లాడి ఆమె ఎవరో తెలిసిన ఆమె లాగా బిహేవ్ చేస్తున్నట్టే. మనం ఒక అవార్డు ఫంక్షన్స్ కి ఒక 4 గెస్ట్లను పిలుస్తాం. ఒకరికోనికి పీతి పంచాయతీ ఉన్నా ఒకరికోనికి పరిచయం లేకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే స్టేజ్ దగ్గర కొన్ని లక్షల మంది ఆడియన్స్ మనం చూస్తుంటారు కాబట్టి తెల్ల ముఖం నుంచి బెల్లం కొట్టిన రాయలెక్క చూస్తే ఎవడు ఇజ్జత్ పోతుంది. అందుకని పరిచయం లేకున్నా కల్పించుకుని ఇది ఉంటది. ఇదే అక్కడ జరిగింది. ఓకే. ఆమె కూడా ఆదిత్య ఓం ఎప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు 5 రూపాయల టికెట్ కు గోడ దూకి లాయిలో సీతయ్య కోసం పోయినా. అది కూడా ఆదిత్య ఓం గురించి కాదు, ఎప్పుడో మనల్ని మర్చిపోయి కూడా ఎప్పుడైపోయిన తర్వాత లాయిలో తర్వాత చూసినప్పుడు కూడా చాలా డిఫరెంట్. చాలా డిఫరెంట్ అంటే అప్పుడంటే ఇంకా క్లారిటీ చెప్పాలంటే అప్పుడుకంటే ఇప్పుడు బాగున్నాడు మనోడు. అప్పుడు మొత్తం మనల్ని 2 ఇట్లా నొక్కబోతుండే. ఇప్పుడు కొంచెం గ్లామర్ వచ్చిందని చెప్పొచ్చు. కానీ మర్చిపోయి ఆల్మోస్ట్ ఓకే పెట్టొచ్చు. ఇక హీరో కేటగిరీ కాబట్టి పెట్టొచ్చు. నెక్స్ట్ సోనియాను యాడా చూడలేదు నేను. సోనియా ఎవరు? నటి అంట. ఆమె ఏం సినిమాలు చేసింది, ఎన్ని సినిమాలు చేసింది అనేది మనకు తెలియదు. ఆమె కూడా ఎవరికి తెలియదు. నాకు తెలిసి బిగ్ బాస్ మొత్తం పత్తి వ్యాపారాల బిజినెస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే పైసలు ఇచ్చి తీసుకోవటము, లేకపోతే వాస్తవం ఏంటంటే అంత పెద్ద ఛానల్ కు వీళ్ళని ఎందుకు వీళ్ళు చేయాల్సిన అవసరం అన్నది. ఎప్పుడో ఒక ఆడియన్స్ చూడాలంటే మినిమం ఫేమ్ ఉన్నాడు, నేమ్ ఉన్నాడు చూడటానికి. వాళ్ళు వచ్చి గొడవ పడ్డము వీళ్ళు చెప్పిన మాట కాబట్టి కదా. వాళ్ళ జీవితాలలో రెగ్యులర్ గా జరిగే పీతి పంచాయతీ కదా. దాని గురించి బహిరంగ ప్రదేశాలు కావాలా? ఇప్పుడు పెద్ద పెద్ద యాక్టర్స్ వచ్చి వాళ్ళ జీవితాన్ని బహిర్గతం చేసి వాళ్ళ ఇజ్జత్ ని తీసుకోవాలని అనుకోరు కదా. వీళ్ళు అయితే పెద్ద పట్టించుకోరు కాబట్టి హైలైట్ నేను ఫస్ట్ టైం చూసిన బేబక్క. ఈ పేరే ఏం లేదు నేను. ఈమె తోపంట యూట్యూబ్లలో. మనం ఇన్నిసార్లు చూస్తాం, పురాణాలు చూస్తారు, మన ఇంట్లో అంతమంది చూస్తారు, కానీ నాకు ఎప్పుడు ఈ పేరు వినబడలేదు. బేబక్క నేను ఎప్పుడు వినలేదు ఈ పేరు. ఈమె ఏందో మరి ఇన్ఫ్లుయెన్సర్. ఈమె ఎవరు? ఈమె యూట్యూబర్ అంట బేబక్క అని. కానీ బెజవాడ బేబక్క ఈమె కొంచెం కాంట్రవర్సీ లాగా అనిపించింది. ఈ పేరు అనేది చాలా కాంట్రవర్సీ పేరు ఎంటర్ అయ్యింది. ఆర్జే భాష అద్భుతమైన మహానుభావుడు. నిజంగా ఆర్జేకు వన్నె తెచ్చినటువంటి అద్భుతమైన కళాకారుడు. కానీ వాడు వచ్చిండు ఎప్పుడో భూమి పుట్టక ముందు ఫీల్డ్కి వచ్చిండు, కానీ ఇప్పుడు బిగ్ బాస్కి వచ్చిండు. సంతోషం. కానీ
లావణ్య కూడా అందులో ఉంటే ఎక్స్ట్రాడనరీ ఉండే, ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ బయట సోషల్ మీడియాలో జమ్ము చెప్తున్నది. మరి దాన్ని కూడా మొత్తం బిగ్ బాస్ లా ఇంతమంది టీం ఉంటారు, వీళ్ళకి ఎందుకు ఆ ప్రూఫ్స్ అవి ఇవి తీసుకొని లోపల ఓలేరు అని చెప్పేసి ఆమెను కూడా తగు చెప్పుతోటి తన్నిచ్చుకునే వరకు మొన్న మనోడు వేయండు. ఇప్పుడు అతన్ని తీసుకొని వచ్చి మళ్ళీ బిగ్ బాస్ ఆమె కొట్టిందంటే ఆమెది కూడా ఒక తప్పు ఉంటుంది. ఇప్పుడు ఇతన్ని తీసుకొచ్చినప్పుడు ఆమె ఏం తక్కువ చేసి ఇప్పుడు బయట నుంచి ఆమె నెగిటివ్ ప్రమోషన్ స్టార్ట్ చేసి ఉంటది, కానీ తీసుకొస్తే ఆమెను కూడా ఇగో ఈమె నున్ను లావణ్యను తీసుకొచ్చి మధ్యలో రాస్తారని పెట్టుంటే బొమ్మ సూపర్ హిట్ మూవీ కన్నా రేటింగ్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి మధ్యన వాళ్ళు కొట్టుకున్న పీతి పంచాయతీ ఏదైతే ఉన్నదో అది మొత్తం ప్రతి ఒక్క వీడియో మిలియన్లలోనే ఉన్నది. ఓకే, ఈయన కొంచెం నోన్ పర్సన్ ఆర్జే భాష. ఎందుకంటే మన కిరాక్ సీత అమ్మతోడు ఈమెను కూడా నేను వినలేదు ఎప్పుడు. కిరాక్ సీత ఎవరు? అదే మన ఏంది కొన్ని గలీజ్ మాటలు, భూత పురాణం క్యాలెండర్. ఓకే ఓకే, ఈమె అద్భుతంగా, ఈమె ఏమన్నా ఆమె వీడియోలు చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంది ఇన్ని తిట్లు ఉన్నాయా అని చెప్పి మనము చూసుకొని మనమే మొగోడే సిగ్గుపడి చెక్ చేసుకునేంత గొప్ప పాండిత్యం ఉన్నది బూత్. ఆమె చెప్పింది ఏంటంటే నన్ను క్యారెక్టర్ లాగానే చూడాలి, ఒక పర్సన్ గా ఏం లేదు. ఈమెను ఎందుకు పెట్టుకున్నారంటే పొర జఫనా అని టూల్ వేసుకుంటారు అక్కడ. మరి అది అట్లాంటివి ఫ్యామిలీ షో కాదులే అది. ఇగో ఒక బూత్ పార్ట్నర్ తీసుకొచ్చి అలా పెట్టిల్లంటేనే అది బూమ్ బూమ్ అన్నట్టే మీకు అర్థమవుతుంది. మన రాకేష్ మాస్టర్ తాగిన బూమ్ బూమ్ బీర్ గసంటిది అయింది. ఎందుకంటే ఒక బిగ్ బాస్ లోకి వస్తుంటే మనం ఒకరిని చూస్తున్నామంటే వాళ్ళ క్యారెక్టర్లలో కానీ ఉన్నతంగా గొప్పగా ఉన్నోళ్ళని అయితే మనం చూడాలనిపిస్తుంది. అంటే చేసిన క్యారెక్టర్ ని బట్టి నన్ను అట్లా ట్రీట్ చేయవద్దు, నేను చేంజ్ కావడానికి నా రియాలిటీని చూపిద్దామని లేపి కొడితే పగులుతుంది పండు మంచిగుంటాయి కదా, ఇట్లాంటివి పడతాయి. మరి అంటే ఇప్పుడు కిరాక్ సీత కూడా కంటిన్యూస్ గా అట్లనే చేస్తుంది అనుకుంటున్నాం. మరి అట్లా చేస్తుందనే కదా ఆమె ఇంత పెద్ద షోలో కూడా అట్లాంటి మాటలు అట్లా చేస్తుందని తెలిసే తీసుకొచ్చిందంటే 100% ఆమె ఖచ్చితంగా చేస్తుంది. ఎక్స్పెక్ట్ చేస్తుందా? 100% లేదు, డిఫరెంట్ గా ఈసారి డిఫరెంట్ గా ప్రూవ్ చేసుకుందాం. ఇది ఫ్యామిలీ షో, ఫ్యామిలీ ఆడియన్స్. ఏం లేదు, పురం పానీపూరి అనేసుకుంటారు, తప్పేం లేదు. వాళ్ళు తీసుకొచ్చిందా అమ్మాయిని, అందుకని నేను ఖాళీగా ఉన్నప్పుడు పుస్తకం కూడా ఆమె తిట్టేటప్పుడు పెట్టుకున్నాం అనుకో, నీకు రాని తిట్లను కూడా బాగా నేర్చుకోవచ్చు ఈ సీజన్ మొత్తంలో. అంతే అంట. సరే, ఇప్పుడు నాగమణి కంట తెలియదు ఎవరు? నాగమణి కంట యాక్టర్ అని ఉన్నది. నేను అమ్మతోడు నేను ఇప్పటిదాకా నాగమణి కంట అనేట ఆయనను ఆడమినా మొగైనా ఆయన నిన్న ఏంది వెళ్ళిపోవడానికి వచ్చి ఏదేదో వాడి ఇట్లను ఫ్రస్ట్రేషన్ చూపించి ఏంది వాళ్ళ భార్య కూడా వదిలేసిందే అని చెప్పేసి యుఎస్ నుంచి వచ్చిండు అని చెప్పేసి అన్నాడు కదా. ఇప్పుడు ఈ బ్యాచ్ ను కూడా నేను ఆడ చూడలేదు, ఎందుకంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. వీళ్ళందరూ పొంగలేంది నీ అమ్మ, వీళ్ళందరికంటే ఇంకా మనం ఫస్ట్ పోయిన సీజన్ లో మాట్లాడుకున్నాం. మా ఆవేశ్ గారు, ఉప్పల్ బాలగాడు, అగిపోయిన మధ్యగాడు, ఇంకెవరు చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఇంకా నయం కదా. అది నెక్స్ట్ పృథ్వీరాజ్ 38 years ఇండస్ట్రీ కాదు, నువ్వు చూసినావు నిన్న. పృథ్వీ యాక్టర్ ఈయన ఎంత పెద్ద యాక్టరో నేను ఇప్పటిదాకా చూడలేదు. ఈయన కూడా నేను ఆడ చూడలేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనము జియో బాబాయ్ పుణ్యం అంటే మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం, కానీ ఇలా మొక్కలని ఆడ చూడలేదు. సీరియల్ ఆర్టిస్ట్ అని అనుకుంటున్నా, ఉండొచ్చు కావచ్చు. పోనీ విష్ణుప్రియ అంటే ఓకే, జబర్దస్త్ ఫ్లేవర్ అదేది మన ఏదో కాలేజ్ షో సుధీర్ తోటి ప్రోగ్రామ్ చేసింది, తర్వాత ఏదో ఐటమ్ మీద చాలా కూడా ఏమంటారు అంటే ఎక్స్పోజింగ్ క్వీన్, చాలా వరకు వీళ్ళకి అది కావాలనే కదా తెచ్చింది. మరి జనాలు ఎట్లా ఉంటారు, నీకు ఉత్తగానే ఉంటారా? మంచిగా సాంప్రదాయాన్ని శుద్ధ పూస్తని అనుకుంటా ఉంటే చూస్తారా? వీళ్ళ కాస్ట్యూమ్స్ కూడా గ్లామర్ గా కనబడుతుంది అని చెప్పేసి అంతే. 100% ఆమె తెచ్చిందే అందుకే. ఎందుకు వాడతారా అమ్మాయిని తీసుకొచ్చిందే అందుకు. సరే, ఇక కొద్ది గొప్ప ఆమెకు టాలెంట్ ఉన్నది కాబట్టి పాపం కష్టపడాలి. ఓకే, నోటెడ్, గుర్తుపడతారు. ఓకే, నెక్స్ట్ నైనిక ఎవరో కూడా తెలియదు, డాన్సర్ అంట, మనకు తెలియదు నైనిక. దగ్గర మనం డాన్సర్లను హీరోలను చూస్తాం కానీ సైడ్ డాన్సర్లను మనం చూడం. మరి ఈ అమ్మాయి డాన్సర్ అంటే కేవలం డాన్స్ ట్రూప్ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కానీ జనాలుగా మనలాంటి వాళ్ళకి మాత్రం తెలియదు. ఇంకోటి, మనం ఇంట్లో ఫీల్డ్లలో ఉన్న వాళ్ళకి మనకే తెలియదు అంటే ఇక సామాన్యుడికి తెలిసే ఛాన్సే లేదు. నబీ ఎవరు? వరంగల్ నబీ. మాది వరంగలే, కానీ ఇప్పటిదాకా ఆయన పేరేం లేదు. కాకపోతే వాళ్ళ నాన్న సెలబ్రిటీ కావాలని బాగా తపన పడ్డాడంట, సాధించంట. ఫాలోవర్స్ అగిపెట్ట మధ్యానికి 1.5 million ఉన్నాడు. దానికి ఏమంటావు మరి? చెప్తున్నా, ఫాలోవర్స్ అనేది కామన్, అక్కడ సస్టైబుల్ కొట్టుడే కదా.
4 సార్లు పీతి పంచాయతీ పెడితే ఎవడని కొడతా. కానీ నేను అబ్బాయిది మరి నేను ఇప్పటిదాకా చూడలేదు. నేను తర్వాత నిన్న చూసిన తర్వాత నేను ఫోన్ తీసి ఎవర్రా బాబు అని చెప్పి పోయి, అంటే మన దౌర్భాగ్యం ఏమొచ్చిందంటే కంటెస్టెంట్లు వస్తారని చెప్పి వాళ్ళ గురించి జనాలు ఎదురు చూసేది పోయి, ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వీడు ఎలా పని చేసిందని ఎదురు చూసాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది, వెతకాల్సి వచ్చింది. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? నేనే కాదు, ఇది ప్రతి ఒక్క చాలా మందికి వీళ్ళు ఉన్న ఫీల్డ్ లో నలుగురు ఓ విష్ణుప్రియ, ఆ లాయర్ అతను అయినా కూడా ఎప్పుడో. ఇంకొకటి తెలుసా హైలైట్ టాప్ విషయం, శేఖర్ భాష వచ్చిండా ముచ్చట. శేఖర్ భాష ఈ మధ్య చెప్పుతోడు కొట్టుకొని వైరల్ అయింది తప్ప, లేకపోతే అసలు వాడిని కూడా ఎవరు మర్చిపోయాడు. శేఖర్ భాష ఎన్ని రోజులు అవుతుంది, ఎప్పుడో జెమినీ కామెడీలో నేను నిక్కర్ వేసుకొని చూసేది. హాయ్ ఫ్రెండ్స్ హలో ఒక సాంగ్ వస్తుంది అని చెప్పి జుంపాలు వేసుకొని వచ్చి నేనే అంకుల్లా ఉన్నా. నేనే వాడిని చిన్నప్పుడు చూసిన అంటే నువ్వు అర్థం చేసుకో. నేను అప్పుడు జెమినీ మ్యూజిక్ లలో తోపు యాంకర్. అయితే దీంట్లో హైలైట్ విషయాలు ఏంటంటే కొన్ని బ్యాడ్ న్యూస్లు అని చెప్పేసి కెప్టెన్ ఈ సీజన్ లో ఉండరు, రేషన్ ఉండదు, ఇంకోటి ప్రైజ్ మనీ కూడా 0 అని చెప్పేసి స్టార్ట్ చేసి. ఏం లేదు, 0 అంటే వాళ్ళు చెప్పానంటే మీ మొక్కలకి ఇలా కూర్చుడే ఎక్కువరా, మీకు రూపాయి ఇయ్యమని నిర్మోమాటంగా చెప్పిళ్ళు. ఇదే ట్విస్ట్. అన్లిమిటెడ్ అన్నాడు కదా, అన్ని అన్లిమిటెడ్ ఉంటాయి నాకు తెలిసి. అంటే మీరు చేసే పర్ఫార్మెన్స్ బట్టి అది అన్లిమిటెడ్ పర్ఫార్మెన్స్ ఏముంటది అన్న, పర్ఫార్మెన్స్ 0లోనే ఉంటది అనుకుంటున్నాం. ఇక సరే ఎంత చేసినా కూడా ఏమున్నది వాళ్ళ పర్ఫార్మెన్స్ వరకు పోతుంది అనే ఫీలింగ్ లో. అవును మిత్రమా, కావాలని చూసేది పర్ఫార్మెన్స్. ఒక ఆడియన్ అంత ఖాళీగా ఉండడా? ప్రతి ఆడియన్ వానికి ఉన్నటువంటి ఈ మైండ్ మెంటల్ టెన్షన్లలో ఒక 10 నిమిషాలు రిలాక్స్ కోసం ఏదో ఒక సిరీస్ చూస్తారు, సినిమాలు చూస్తారు కొద్దిసేపు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ కాబట్టి దీన్ని ఏదైనా చూసే అవకాశం ఉంటది. అది కూడా అందులో కూడా దరిద్రం ఇట్లుంటే ఎందుకు ఆడియన్ కనెక్ట్ అవుతారు? ఆల్రెడీ మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం, బిగ్ బాస్ పీకింది బిస్కెట్ అయిందని. అది నిన్నటితో నిరూపణ అయింది. ఎందుకంటే మినిమం కనీసం సెలబ్రిటీలు కూడా లేకుండా ఇప్పుడు ఇంకొకటి ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు గెలిచిన సంగతి బొంద పక్కన పెట్టు. ఏం గేమ్ ఆడతారు, ఎవరిని చూసి ముఖం చూస్తాను చెప్పు. అసలు మానసికంగా ఇప్పుడు ఉన్న దాంట్లో నేను ఏమనుకుంటున్నా తెలుసా, ఆడియన్స్ పరంగా నలుగురికి అయితే కొంచెం బిస్కెట్ ముచ్చట. నాకైతే ఏమనిపించలేదు. లాస్ట్ వరకు అయితే విష్ణుప్రియ గారిని పెడతారు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న దాంట్లో నేను ఏమంటున్నానంటే ఆ సంస్థ బాగా టాప్ లోకి వెళ్ళిపోయేసరికి వాళ్ళకు పిచ్చెక్కుతుంది. అంటే ఏం చేయాలని అర్థం కాక కంటెస్టెంట్లు ఒక నాగార్జున లెజెండ్ లాంటి యాక్టర్ ఉన్న పొజిషన్ లా ఆయన బిజీగా ఉన్నందుకు వచ్చిండు. ఆయన వచ్చినందుకు కనీసం ఆయన దగ్గర తీసుకొచ్చే కంటెస్టెంట్స్ ఎట్లుండాలి? మనం ఒక చిరంజీవి దగ్గరకు, ఒక నాగార్జున గారి దగ్గరకు, ఇట్లాంటి పెద్ద పెద్దల దగ్గర పోతుంటే మన స్ట్రెంత్, మన స్థాయి ఏ రేంజ్ లో ఉండాలి? ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక అవన్నీ పట్టించుకుంటలేరు ఎవరు. ఇప్పుడు గదే ఉండదు కదా, కుక్క గుడిసుడు చూస్తే అది కూడా సెలబ్రేట్ అయిపోయి మొత్తం ట్రెండింగ్ లాగా పోతున్నది, న్యూస్ ఛానళ్ళలో పెట్టుకొని తిరుగుతున్నారు. నేను అనేది ఏమంటే కనీసం ఒక ఆడియన్ ప్రేమతో కాసేపు చూసేటానికన్నా మనకు ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ కాంట్రవర్సీ మీదనే. ఇంకొకటి తెలుసా, చేపను గాలం వేయడానికి ఒక ఎర్రను చూపించుకున్నట్టు నాని గారిని గాని, రానాని గాని, లేకపోతే అనిల్ రావిపూడిని గాని కేవలము వీళ్ళని తెచ్చిళ్ళు కాబట్టి కనీసం 3 గంటలు జనాలు చూడగలిగిళ్ళు. లేకపోతే అసలు అది ఆ 3 గంటలు కూడా నడిచేది కాదు. వాళ్ళని తీసుకొచ్చి ఇంకొకటి, అది ఈ గేమ్లు వీళ్ళకి ఏమనలే కాన్సెప్ట్లు ఇచ్చోట్లు లేడా? కంటెంట్ రైటర్లు దొరకగనా? లేకపోతే 10 రూపాయలకు ముక్కిపోయిన బియ్యాన్ని మార్చుకొని తిందామనే ప్రయత్నం చేస్తున్నారా? దా బూడలు పెట్టి ఒక ప్లస్ అనే సింబల్ అనిల్ రాయపూడి కదా, అద్భుతమైనటువంటి ఆయన చెప్పు పాప, ఆయన ఏం చేస్తారు, పేమెంట్ ఇస్తే ఆయన చేస్తారు కానీ అద్భుతమైన దర్శకుడు ఆయన పక్కన పెట్టి ఒక ప్లస్ లాంటిది పెట్టి గాలితోటి స్టార్ తోటి అని వదాలంట. అదొక గేమ్. దానికంటే సుమగారు ఆడిపించే అల్లటప్ప ఆడోళ్ళ గేమ్లు నయం కదా. ఇక సుమగారు నడిపించే గేమ్ అద్భుతంగా ఉంటుంది. కాదబ్బా, కనీసం సుమగారు నడిపించే ఆడవాళ్ళ మజాక ఆడవాళ్ళకి ఆనందం. మన ఏంటిది స్టార్ మహిళా ప్రోగ్రాంలలో పాత నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఉన్నాయి, దాన్ని కాపీ కొట్టాలా భయ్. ఇప్పుడు పెద్ద క్రియేట్ చేసేటోడు ఏం లేదు, పెద్ద పెద్ద కాపీ కొట్టి చూడడం ఎందుకు, ఇది చూడడం ఎందుకు, అవి మర్చిపోయేళ్ళు కొంచెం కాపీ కొట్టి ఈ దరిద్రాన్ని చూపించకంటే అది ఏం కదా. ఓ ప్లేస్ లాంటిది పెట్టి దాన్ని ఒక 4 పెట్టి ఉప్పు అని అంటే అదేదో కుంపట్లలో మనం కట్టెలపోయి కదా మంట ఎగకపోతే. ఇంకోటి దాంట్లో హైలైట్ ఏంటంటే ఆర్జే సీత వీళ్ళిద్దరు ఆడినప్పుడు అసలు సపోర్టే చేయలేదు. అసలు చాలా తప్పు తెలుసా. ఆర్జే భాష నమ్మక ద్రోహం, స్నేహితునికి ద్రోహం చేసే దుర్మార్గుడు ఆర్జే భాష. నువ్వు అంతగనం పోయినవు, రాస్తారని తెచ్చుకున్నాడు తెలియదా? రికమెండ్ చేసి లావణ్యం తీసుకొస్తే ఎంత అద్భుతంగా ఉండేది. మీరు పబ్లిక్ లో లైవ్ లలో అంత చెప్పులతోటి దండయాత్ర చేసుకున్నట్టు కొట్టుకున్నారు. మీ వీడియోలు మిలియన్ల మీద మిలియన్లు పోయినాయి. లేకపోతే గొడవ అవుతుందో, లేకపోతే ఆమె కోరుకున్న బ్రాండ్ చెప్పులు బయట దొరకలేదో మరి. అదే. సో ఫైనల్ గా ఈ
బిగ్ బాస్ ఎట్లుంది కంక్లూడ్ బిస్కెట్ మనం అనుకున్నాం లాస్ట్ టైమే. ఎందుకంటే మనము మన టైంను అన్నిటికంటే విలువైనటువంటి టైంను మనము పెడుతున్నామని అంటే కనీసం మనం చూడటానికి మన కంటికి కనపట్టన్న ఆర్టిస్టులు ఉండాలి కదా, యాక్టర్స్ తోపులో ఉండాలి కదా. బిగ్ బాస్ దాకా పోయిందంటే వాడు తోపే కదా. మరి నువ్వు అడ్డి పాల్సారు అందరినీ తీసుకెళ్ళి ఇంకొకటి పైసలు ఇచ్చి వచ్చిర్రన్న చాలా మంది వచ్చిండు. ఎందుకు లాస్ట్ టైం అవినాష్ గారు అంటారు కూడా వాడు పైసలు ఇచ్చే వచ్చిందని చెప్పి గట్టి టాకున్నది. అది ఇంతవరకు నిజమని మనకు కూడా తెలియదు. వాని మీద పైసలు కూడా వచ్చి కొందరు అప్పుడు ఇంకొకటి చెప్తున్నా, నోన్ పర్సన్ ఉంటే పైసలు ఇచ్చిన ఒప్పుకోరు, రివర్స్ వాళ్ళకే వస్తుంది. అవును, ఇంతమంది అన్నోన్ పర్సన్ ఒక ఫోటో ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్తాం కదా అది చెప్పిన రూమర్స్ నిజంగానేమో. అవునబ్బా, ఇప్పుడు సెక్సాలజిస్ట్ ఉన్నాడు అబ్బా, వాడు సెక్స్ సబ్జెక్ట్స్ చెప్తాడు ఏదో ఒకటి. వాడు ఏం చెప్తాడు, ఒక స్లాట్ కొనుక్కుంటాడు, డాక్టర్ భీమరమో ఏదో పెట్టుకుంటాడు, గంట సేపు స్లాట్ కొంటాడు. ఇంత స్లాట్ కన్నా ఓ జ్యోతిష్యుడు సిద్ధ పండితుడు ఉన్నాడు, వాడు కొంచెం స్లాట్ కొంటాడు. అట్లనే వీళ్ళు కూడా వాళ్ళ స్లాట్ కొనుక్కున్నారని నేను అనుకుంటున్నాను, ఫేమ్ కోసం. ఇంకొకటి, తెలుగు వాళ్ళకు మళ్ళీ ఇక్కడ అన్యాయం జరిగింది. వీళ్ళ బుద్ధులు మారాలి. ఎందుకనంటే మొత్తం అందులో 5-6 కన్నడ స్టార్స్ తప్ప అంటే తెలుగు యాక్టర్లు దొరకలేరా? తీసుకోరు వాళ్ళ కన్నడంలో, మలయాళంలో, తమిళ్ ఏదైనా బిగ్ బాస్ షో చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళని అక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయరు. కానీ మన వాళ్ళ మాత్రం సిగ్గుశరం శివునెత్తులు అన్ని చంపుకొని మాత్రం అక్కడ వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ చేస్తాం. ఎందుకు మన తెలుగులో యాక్టర్స్ లేరా? తెలుగులలో హీరోలు లేరా? తెలుగులలో చేసేటోళ్ళు సత్తా ఉన్నోళ్ళు లేరా? అంత గ్లామర్ చూపిస్తారు. ఏం గ్లామర్ అబ్బా చూపిస్తారు? తెలుగు దాంట్లో అంత గ్లామర్ చూపించాలంటే వాళ్ళు పోనే ఆడోళ్ళని చూపించకు. నువ్వు గ్లామర్ డాల్స్ కావాలంటే పోనీ వాళ్ళని తెచ్చుకోపోను. మొగడైతే టాలెంట్ ఉన్నోళ్ళు లేరా తెలంగాణలో? మన ఆంధ్రాలో లేరా? మన తెలుగులలో లేరా? చిరంజీవి తెలుగానే కాదానే? లక్షల మంది పుట్టుకొచ్చి చిరంజీవి ఇన్స్పిరేషన్ అటువంటి ఒక్కడు కనపడలేదా మీకు? చూద్దాం. నేను చెప్తున్నాను ఏమంటున్నా అంటే ఇక్కడ కూడా ఆల్రెడీ సినిమాలలో కానీ సీరియళ్లలో కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ మన తెలుగు సీరియళ్లను సర్వనాశనం చేసి తొక్కి పిండి బట్టి నారదీస్తున్నారు వాళ్ళు. ఇక ఈ బిగ్ బాస్ లో ఇంట్లో కూడా నువ్వు వాళ్ళనే తెచ్చి పెట్టుకుంటున్నావు అని అంటే ఏమనాలి? నీ వెనకాల అక్కినే నాగేశ్వరరావు ఉన్నాడు, అన్నపూర్ణ స్టూడియో ఉన్నది. మరి నాలాంటి పేద కళాకారులు ఎవరన్నా ఉంటారు కదా తెలుగు వాళ్ళు, ఎవరన్నా స్టఫ్ ఉన్న వాళ్ళు దొరుకుతారు. నన్ను అంటలేదు నేను అనేది ఏంటంటే స్టఫ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, దొరికితే ఆడిముత్యాలు దొరుకుతారు కదా. కాదు నేనేమంటాను, నన్నే నా లెక్క ఎవరైనా తెలుగు కళాకారులు ఉంటారు కదా, 10 సంవత్సరాలు ఇండస్ట్రీలో 4 టాలెంట్ నువ్వేదా అనుకున్నారు. వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయరు? మీరు కన్నడమే కావాలా? అదే సమ్మగా ఉన్నదా? తమిళ నుంచి రావాలా? బాంబే నుంచి రావాలా? ఇప్పుడు నిన్న వచ్చిన వాళ్ళు 4-5 ఈవిన అమ్మాయిలతో సహా వాళ్ళందరూ కూడా కన్నడ బ్రీడే. ఎందుకు మన తెలుగు అమ్మాయిలు లేరా తెలుగు చక్కగా మాట్లాడేటోళ్ళు? ఇక వాళ్ళు రూల్ పెట్టిరు కదా, బిగ్ బాస్ తెలుగులో మాట్లాడాలి అని ఒక రూల్, అందుకే పెట్టిరు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు ఏంది అనేది మర్చిపోయి. మరి ఎవరు తెలుగు మాట్లాడలే కదా, కొందరు మాట్లాడేళ్ళు. ఇక చూద్దాం, వాళ్ళు తెలుగు మాట్లాడకుండా ఉండడం. ఏదేమైనా కూడా కన్ఫర్మ్ ఏంటంటే వాళ్ళ మానసిక స్థితి మాత్రం లోపించింది ఆ సంస్థలో. మరి ఏమైందో ఏమో గానీ చూద్దాం. ఈ ఫైనల్ గా ఒక కాదు ఏ గావాళ్ళ కోసము బిగ్ బాస్. నీకు ఇంకోటి తెలుసా? ఆ ముగ్గురు రానా గారు ఎవరైతే ఉన్నారో, అనిల్ రాయపూడి ఎవరైతే ఉన్నారో, నాని గారు, నివేతా థామస్ వీళ్ళు వచ్చినందుకు ఆ మాత్రము. కానీ ఇంకొకటి, ఓ పక్కన వరదలు కొట్టుకోబోయి జనాలందరూ అతలాకుతలం అవుతానంటే పోతే సరిపోతే శనివారం అనే ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నారు నాన్నగారు. అది ఎవడన్నా కానీ నమ్మతోడు చెప్పన్నా, ఇప్పుడున్న వర్షాలకు మనం బయటకు పోయి కూరగాయలు తెచ్చుకోవాలంటేనే గొడ్డుకారం వేసుకొని అందుకే ఇంట్లో కూర్చొని మంచి మూవీ చూసుకో. అవునన్నా, ఇట్లాంటి ఎంటర్టైన్మెంట్ షో చూసుకోండి, బయటకు పోకుండానే కదా. అవునన్నా, ఎవడన్నా థియేటర్ పోయి శనివారం ఖచ్చితంగా, నిన్న నాని చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు, నువ్వు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి. వర్షాలలో కూడా జనాలు హౌస్ఫుల్ బోర్డు పెట్టడం. నీకు చెప్పేటోని సిగ్గు లేకుండా వినేటోనికి ఇజ్జత్ ఉండాలన్నారు. ఆ వర్షాలలో కూడా వస్తాలంట. మరి పోయిండు థియేటర్ కాడికి పోయి చూసిండు వర్షాలలో. అవును, మరి నువ్వే తగ్గించుకోవాలి. ఎందుకంటే జనాలు మనల్ని లక్షల మంది వాచ్ చేస్తున్నారు, ఇజ్జత్ పోతుంది. నువ్వు ఒక స్టార్, నువ్వు న్యాచురల్ నానివి, నువ్వు వచ్చి వర్షాలు పడ్డా కూడా లెక్క చేయకుండా థియేటర్ల కాడికి వస్తున్నారని అంటే ఎవడో వర్షం తగ్గుతలేదని థియేటర్ లో పోయింటాడు. వాడు కూడా సినిమా కోసం వచ్చిందని అనుకుంటే ఎట్లా? చెప్తున్నా లాజిక్ ఇవన్నీ ఉంటది. హిట్ కొట్టిర్రా లేదా ఏం హిట్ కాదు కానీ ఎందుకు వచ్చిర్రు సినిమా ముచ్చట పక్కన పెడితే మాత్రం ఒక నాని, అనిల్ రాయపూడి, రానా లాంటి వాళ్ళని తీసుకొచ్చి, నివేతా థామస్ వాళ్ళని తీసుకొచ్చి కాబట్టి ఆ 3 గంటలు సస్టైన్ కాగలిగింది. కానీ దరిద్రం ఏంటంటే వీళ్ళ ఈ నోటిఫై లేని వాళ్ళను వీళ్ళ పీది పంచాయతీ జూనికే 3 గంటలు మనం టైం స్పెండ్ చేయాలనేది ఒకటి. కానీ తప్పదు, మన వీడియో కోసము, మన ఆడియన్స్ కోసము తప్పదు. అండ్ మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఫర్ మోర్. తెలుగు వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి కూడా మాట్లాడండి.